నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలంలో పలు గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అభివృద్ధి పనులు ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఈరోజు డిచ్పల్లి మండలం ధర్మారం, బర్దీపూర్, మెంట్రాజ్పల్లి, దేవుపల్లి, దేవానగర్, అమృతాపూర్, నడిపెల్లి గ్రామంలలో గ్రామ పంచాయతీ నూతన భవనం నిర్మాణము, సీసీ రోడ్లు నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసి ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు మంజూరు శంకుస్థాపన చేసిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి చేశారు. ఈ సందర్భంగా అమృతాపూర్ గ్రామాలలో బహిరంగ సభలలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడారు. ప్రజాహితం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, స్వచ్ఛమైన పాలన అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి కార్యదీక్షతో ముందుకు సాగుతున్నారని అన్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనాలు లేనందున కాంగ్రెస్ పార్టీ హయాంలో కొత్తగా నిర్మాణంకు ప్రత్యేక నిధులు కేటాయించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ అమలు భాగంగా ప్రతి గ్రామంలో అమలు పరుస్తున్నామని అన్నారు. పండించిన వరి ధాన్యానికి రైతు నష్టపోకుండా గిట్టుబాటు ధర చెల్లించి దళారుల ద్వారా మోసపోకుండా నేరుగా వారి ఖాతాలో జమ చేసే కార్యక్రమం జరుగుతుందన్నారు. కావాలనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు కలిసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారా చందు నాయక్, డిచ్పల్లి మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ గారు మరియు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పొలసాని శ్రీనివాస్, డిచ్పల్లి విండో చైర్మన్ రామచంద్ర గౌడ్, డిచ్పల్లి మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, గొట్టిపాటి వాసుబాబు, సాయిరెడ్డి, నీరెడ్డి దేవరాజ్, ధర్మగౌడ్, సాంసాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవకరుణ, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అమీర్, శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భాగంగా మీ గ్రామానికి వచ్చినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది. అందులో అమృతాపూర్ గంగాధర్ గారు మరి నాతోనే ఉంటాడు, నా సోదరులాగా, మరి తప్పకుండా మీ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. మరి మీరు మాకు ఆదరించండి అన్నప్పుడు మీరు ఇవాళ అమృతాపూర్ గ్రామంలో చాలా చిన్న కోరికనే అడిగారు. ఇక్కడ మన శ్మశాన వాటిక పోయేటప్పుడు ఒక బ్రిడ్జ్ కావాలని అన్నారు. ఆ తప్పకుండా బ్రిడ్జ్ శాంక్షన్ చేపిస్తామని. అదేవిధంగా మన ఒడ్డర్ కాలనీలో మరి వాళ్ళ సంఘానికి కావాలని చెప్పాడు మన సాయిల్ గారు. ఆ సంఘానికి కూడా తప్పకుండా నా ఫండ్ నుండి మరి అది కంప్లీట్ చేస్తే ఎంత అవుతుందో చూసుకొని దాన్ని బట్టి నేను ఫండ్ ఇస్తామని చెప్పి. అదేవిధంగా దేవనగర్ కూడా అక్కడ గ్రామ పంచాయతీ కొత్త నూతన భవనం ఓపెన్ చేసుకున్నాం. మన దగ్గర కూడా నూతన గ్రామ పంచాయతీ ఓపెన్ చేసుకున్నాం. మరి ఆడ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, ఒక పైప్ లైన్ మీద పగిలిపోయింది, పాత ఉందంటే తప్పకుండా దాన్ని కూడా మంచిగా చేపిస్తామని చెప్పి చెప్పలేదు. ఇదే కాకుండా మరి గ్రామంలో ఎక్కడైనా కానీ ఇంకా సీసీ రోడ్స్ కానీ సీసీ డ్రైన్స్ కానీ ఏది కావాలన్నా ఖచ్చితంగా మనము రాబోయే కాలంలో చేసుకుందాం, అదేం ఇబ్బంది లేదు. తర్వాత ముఖ్యంగా ఇక్కడ మహిళా సోదరులు మీకు చాలా రోజుల నుండి మీరు అనుకుంటున్నారు ఏంటంటే మరి ఇల్లు లేని వాళ్ళ సంగతి ఏంటని. మనము ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు మీకు అందరు కూడా ఎవరికైతే ప్లాట్లు ఉన్నాయో, ఎవరికైతే కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఇల్లు శాంక్షన్ చేస్తాం. 5 లక్షల రూపాయలు మీకు తప్పకుండా త్వరలోనే ఇప్పుడు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఒక లిస్ట్ ఇవ్వండి గంగాధర్ గారు. మరి తప్పకుండా మీకు త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తాం. మీరు 400 చదరపు అడుగుల ఇల్లు మినిమం కట్టుకోవాలి. 600 వరకు కట్టుకోవచ్చు. ఎక్కువ కట్టుకున్నా తక్కువ కట్టుకున్నా వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు రాదు. తర్వాత ఎవరికైతే ఇల్లు లేదు, మరి జాగా కూడా లేదు అనుకునే వాళ్ళకు మరి రెండవ ఫేజ్లు ఇప్పుడే కాదు, ఒక 6 నెలలు ఆగండి. తప్పకుండా వాళ్ళకు కూడా ఏదైనా జాగా మనం చూసి అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా ఒక 2 ఎకరాలైనా కొని మరి వాళ్ళకి 75 గజాల చొప్పున జాగా ఇచ్చి వాళ్ళకు 2 విడతలు ఇల్లు కట్టిస్తాం. నేను ఒకటే కోరుకుంటున్నా, రాబోయే ఎన్నికల వరకు ఇంకా 3.5 సంవత్సరాలు అమృతాపూర్లో ఇల్లు లేని వాళ్ళు, పక్కా ఇల్లు, అందరికీ పక్కా ఇల్లు ఉంటాయి, ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరికి కూడా గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా రేషన్ కార్డులు ఇవ్వలే. ఇవాళ రాబోయే కాలం ఒక నెల రోజుల్లోనే
మొత్తం కూడా ఎవరికి అందుబాటులో ఎవరికి ఎలిజిబుల్ ఉంటే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరు మీద అందరూ కూడా రేషన్ కార్డు ఇస్తున్నాం. వాళ్ళందరికీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దగ్గర 3 కోట్ల మందికి మనకు తెలుసు. మన ఉగాది నాడే ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం స్టార్ట్ చేశారు. మీ అందరూ కూడా ప్రతి మనిషికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున, మరి కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే 10 మంది ఉంటే 60 కిలోలు కూడా మరి 6 కిలోలకు ఒక్కొక్క వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం ఒక కోరిక, ప్రభుత్వం కోరుకునే ఏంటంటే ప్రతి పేదవాడు ఇవాళ మరి ధనవంతుడు ఏదైతే ఇక్కడ ఇప్పుడు నేను ఏదైతే బియ్యం తింటానో, మరి మా అమృతపూర్ గంగన్న ఏదైతే బియ్యం తింటాడో, మరి తారాచంద్ గారు ఏదైతే బియ్యం తింటారో ప్రతి పేదవాడు కూడా అదే సన్న బియ్యం తినాలి. మరి అందరు కూడా 3 పూటలు కడుపు నిండా సన్న బియ్యం తినాలి మరి అని చెప్పి ఉద్దేశంతో వచ్చినాక మరి పెన్షన్లు ఇస్తామని అన్నారు, ఇస్తలేరు అనే ఆలోచన కొంతమందికి ఉంది. అది ఇంకా మనకి ఎందుకంటే మీకు తెలుసు ఇవాళ మరి తెలంగాణ మొత్తం అప్లపాలు అయిపోయింది. కేసీఆర్ మొత్తం తెలంగాణ నుంచి పోయిండు. ఆ కుటుంబం అంతా కూడా దోసుకొని మరి వాళ్ళ మరి ఉన్నందువల్ల ఇప్పుడు అప్లపాలు అయిపోయినటువంటి తెలంగాణను మనము పునర్నిర్మాణం చేసుకుంటూ ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఆ పెన్షన్లు కూడా రాబోయే కాలంలో తప్పకుండా ఇస్తాం. కానీ ఇప్పుడైతే ఆ స్కీమ్ లేదు, కొంచెం టైం పడుతుంది కానీ ఇప్పుడే రాదు. 2 ఏళ్ళు కాలే, 15 నెలలు అయింది. అయితే 10 ఏళ్ళు ఇవ్వలే కదా వాళ్ళు టీఆర్ఎస్ 10 ఏళ్ళు ఇవ్వలే కదా, ఇప్పుడే ఇయ్యరు టీఆర్ఎస్ 10 ఏళ్ళు ఇవ్వలే, మేము 2 ఏళ్ళు ఆగు. నీకు ఇంతకుముందు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, అమృతపులు ఒకటే నచ్చిందా? ఎవరైనా పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చిందా? పేదోళ్ళకి కూడా ఒక ఎకరం భూమి వచ్చిందా? లేకుండా పంట పొలాలకు నీళ్ళు వచ్చినా? ఇవాళ మేము 2 సంవత్సరాల్లో ప్రణాళిక వచ్చే వేళ కంప్లీట్ అయితే మేము నీళ్ళు ఇస్తాం. మేము చెప్పింది చేస్తున్నాం. ఒకటి ఆడ అప్రపాలు చేసిపోయిండు. గతంలో మీరు ఓట్లు వేసి గెలిపించినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాం. వాళ్ళని అడగాల్సింది మీరు 10 ఏళ్ళు ఎందుకు అడగలే? ఇవాళ బీజేపీ వాళ్ళు ఉన్నారు, 11 ఏళ్ళు అయింది అధికారంలో ఉండి. ఏం చేశారు? ఎప్పుడైనా వచ్చినా మీ బీజేపీ నాయకుడు ఇక్కడికి ఎవరైనా ఆదుకున్నాడా మంచి సైడ్కు? మరి కాబట్టి మీరు పని చేసిన వాళ్ళు మీరు ఆదరించకపోతే మీకు కష్టమవుతుంది. ఇంతకుముందే గతంలో కూడా మరి ఇంకా అట్లనే జరిగింది. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో అమృతాపూర్ గ్రామాన్ని మేము అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని గౌరవించండి. తప్పకుండా మీ అమృతాపూర్ గ్రామాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతోని రాబోయే 3.5-4 సంవత్సరాలలో ఇంకా మీరు ఏం టెన్షన్ పడకూరి. మా రేవంత్ అన్న ఇంకా 15 ఏళ్ళు ఉంటాడు, మా ప్రభుత్వం 15 ఏళ్ళు ఉంటుంది. ఇంకెవరు వస్తారు లేదు. ఆ టీఆర్ఎస్ ఆ సామూహిక పరిమితమైంది, అది దెబ్బది పాడు కాదు. ఇక బీజేపీ అయితే అది మతతత్వ పార్టీ రాదు పోదాదు, వాళ్ళు చేసేది ఏమి ఉండదు. ఏది ఉన్నా మేమే చేయాలా. ఈ 4-5 ఏళ్ళు మేమే చేయాలా, ఇంకా 15 అయినా మేమే చేస్తాం. కాబట్టి మీకు అన్ని తప్పకుండా అన్నకాడికి చేసి పెడతాం. దాంట్లో ఏం అంటే ఫిగర్ పట్టే అవసరం లేదని